5 ఒకట్ల 5, 5 రెండ్లు 10, 5 మూడ్లు 15, 5 ఒకట్ల 5. ఏ ప్రవీణ్, కాస్త చిన్నగా చదువుకో, మాకు డిస్టర్బెన్స్ అవుతుంది. మేము చదువుకోవాలిగా. ఓ అలాగే. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. స్వరూప, ఇప్పుడు నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, అలా వెళ్ళి చదువుకో. లేదులే ప్రవీణ్, చిన్నగా చదువుకుంటాలే. ఆనందన్నయ్య. ఏమి స్వప్న, ఏదైనా డౌటా? ఏం చదువుకుంటున్నావు? చదువుకోవటం లేదన్నయ్య, నాకేమి పరీక్షలు లేవు. మరి ఏంటి డౌటు? ఏం లేదన్నయ్య, ఈరోజు పూజ ముగిశాక ఫాదర్ గారు కొందరు రోగుల పైన చేతులుంచి ప్రార్థించారు కదా, ఎందుకు? వారి జబ్బులు నయమవ్వాలని. అలా గురువు ప్రార్థిస్తే జబ్బులు బాగవుతాయా? అవును, విశ్వాసం ఉంటే తప్పక బాగవుతాయి. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదా? వెళ్ళాలి, డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి, అలానే ప్రార్థించాలి కూడా. డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇస్తాడు, మందులేసుకుంటే జబ్బు నయమవుతుంది. గురువు దగ్గరికి వెళ్తే మందులేమివ్వరు కదన్నయ్యా, మరి జబ్బులెలా నయమవుతాయి? ఆహా, అదా నీ డౌట్. సరే విను, డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే జబ్బు నయమవుతుందా? కాదు కదా. డాక్టర్ రోగిని పరీక్షించి ఆ రోగానికి ప్రత్యేక మందులు ఇస్తాడు, అవి వేసుకుంటేనే జబ్బులు నయమవుతుంది. అవునా? అవును, మరి గురువు మందులు ఇవ్వరు కదా. గురువు ప్రత్యేకంగా ప్రార్థిస్తారు, ఆ ప్రార్థన గొప్ప మందుగా పనిచేస్తుంది. విశ్వాసం ఉన్నవారికి తప్పక నయమవుతుంది. ఓ అలాగా. మరి మందులు వేసుకున్నా ప్రార్థించుకున్నా కొందరికి నయం కాదుగా అన్నయ్య. సరైన మందు సరిగ్గా వాడితేనే జబ్బులు నయమవుతాయి. అలానే సరైన విశ్వాసం ఉంటేనే ప్రార్థనలు పనిచేస్తాయి, తెలుసా? ఓ, విశ్వాసం ఉంటేనే ప్రార్థనల వల్ల మేలు జరుగుతుందన్నమాట. అంతేకాదు, కేవలం డాక్టరు పైన విశ్వాసం ఉంటేనే సరిపోదు, డాక్టర్ ఇచ్చిన మందులు కూడా సరిగ్గా వాడాలి. అలాగే గురువు వద్దకు వెళ్లి ప్రార్థించమనగానే సరిపోదు, మనం కూడా భక్తి విశ్వాసాలతో ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మనల్ని బాగు చేస్తాడు. ఓ, దాన్నే అద్భుతమని అంటారు కదన్నయ్య. అవును, డాక్టర్ మందులు ఇచ్చినా గురువు ప్రార్థించినా మనల్ని బాగు చేసి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడే దేవుడు. అందుకే దేవునిపై గట్టి విశ్వాసం ఉంచి బాగా కష్టపడే వారికి దేవుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఏం ప్రవీణ్, చదువు అయిపోయిందా? మాటల్లో దిగావు? అయిపోయింది, ఎక్కాలు వచ్చేసాయి. స్వరూప, నీకు పద్యం వచ్చిందా? వచ్చేసింది. ఓ, మాస్టర్ గారు కూడా వచ్చేశారు. భలే భలే. ఏం చేస్తున్నారా? ఏదో పుస్తకాలు పట్టుకుని ఉన్నారు. పరీక్షలా? అవును మాస్టారు, రేపు మాకు చిన్న పరీక్ష ఉంది. నాకు కూడా మాస్టారు, పద్యం వచ్చేసింది. ఓ, అయితే చదివేశారన్నమాట. మంచిది. స్కూల్లో మిమ్మల్ని టీచర్ పరీక్షించినట్టే దేవుడు కూడా తన విశ్వాసుల్ని అప్పుడప్పుడు పరీక్షిస్తాడర్రా. మాస్టారు, ఈరోజు మీరు అబ్రహము సారాలకు ఈసాకు పుట్టిన కథ చెబుతానన్నారు, గుర్తుందా? ఓ, బాగా గుర్తుంది. అది చెబుదామనేగా ఇప్పుడొచ్చింది. సరే వినండి. సొదొము గొమొర్రాల వినాశనానికి ముందు అబ్రహామును 3 బాటసారులు కలిశారని చెప్పాను కదా. వారు అబ్రహాముతో వచ్చే ఏడాది ఈ సమయానికంతా శారా ఒక బిడ్డను కంటుంది అని కూడా చెప్పారుగా. ఈ వయస్సులో నాకు పిల్లాడా అని శారా నవ్వుకుందని కూడా చెప్పానుగా. అయితే వారు శారాను మందలించి దేవుని వాక్కు తప్పక నెరవేరుతుందని అన్నారని చెప్పాను కదా. వారు చెప్పిన విధంగానే శారా గర్భవతి అయి ఒక కుమారుని కంటుంది. అబ్రహాము అతనికి 8వ రోజున సున్నతి చేయించి దేవుడు చెప్పినట్టే ఇస్సాకు అని పేరు పెట్టాడు. అప్పటికి అబ్రహాము వయస్సు 100 సంవత్సరాలు, శారా వయస్సు 90 సంవత్సరాలు. తను ఆ వయస్సులో ఒక బిడ్డను కని పాలిచ్చి పెంచుతుందని శారా కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు తనకు ఓ బిడ్డ కలిగేసరికి శారాకు గొప్ప గర్వంగా ఉండి ఉంటుంది. అవును, ఇన్నేళ్లు తనను గొడ్రాలు అని గేలి చేసిన వారందరి ఎదుట గర్వంగా తలెత్తుకు తిరిగింది. తనను తన భర్త ఎదుటే చిన్నచూపు చూసిన తన దాసి హాగరును, ఆమె కొడుకు ఇస్మాయేలును శారా ఇప్పుడు చిన్నచూపు చూడసాగింది. తన కొడుకు ఇస్సాకే అబ్రహాము వంశానికి ఏకైక వారసుడని, యజమాని అని, ఇస్మాయేలు ఐగుప్తు దాసి పుత్రుడేనని అందరి ఎదుట బహిరంగంగా చెప్పేది. ఇస్మాయేలు ఇస్సాకుతో ఆడుకునేందుకు కూడా శారా ఇష్టపడేది కాదు. వారిద్దరినీ తన ఇంటి నుండి పంపేయమని అబ్రహాముతో చెప్పింది. కాని
అబ్రహాముకు మాత్రం ఇస్మాయేలును కూడా తన కుమారునిగానే ప్రేమించేవాడు. శారా పట్టుదల చూసి లోలోన మదనపడేవాడు. నిజమే కదా, ఇస్మాయిల్ కూడా అబ్రహాము కొడుకే కదా. అవునర్రా. అయితే ఇస్మాయేలు పట్ల అబ్రహాము ప్రేమ ఎంతవరకు దారితీస్తుందోనని శారా భయపడింది. 600 సరే హాగారును ఇస్మాయేలును వెంటనే తన ముందు నుంచి పంపించెయ్యాలని శారా పట్టుబట్టింది. దిక్కుతోచని స్థితిలో అబ్రహాము దేవుని వేడుకున్నాడు. ఈ సమస్యకు పరిష్కారం చూపమని, ఇస్మాయేలును కరుణించమని కన్నీటితో ప్రార్థించాడు. పాపం అబ్రహాంకు చాలా కష్టం వచ్చి పడింది కదా. అవును. అప్పుడు దేవుడు అబ్రహాముకు కనిపించి శారా చెప్పినట్టే చేయమంటాడు. తాను ఇస్మాయేలును కూడా గొప్ప జాతిగా దీవిస్తానంటాడు. అప్పుడు అబ్రహాము హాగారును ఇస్మాయేలును ఇంటి నుండి పంపించి వేస్తాడు. అయితే దేవుడు వారిని ఆదుకుని సంరక్షిస్తాడు. ఇస్మాయేలు దైవానుగ్రహంతో పెరిగి పెద్దవాడై పారాను అడవుల్లో నివసిస్తూ గొప్ప విలుకాడవుతాడు. యవ్వన దశ రాగానే హాగారు అతనికి తన స్వదేశమైన ఐగుప్తు పిల్లను తెచ్చి వివాహం చేస్తుంది. అలా ఇస్మాయేలు అతని సంతానం ఒక ప్రత్యేక జాతిగా వృద్ధి చెందుతారు. అంటే మాస్టారు, ఇస్సాకు ఒకడే అబ్రహాము వారసుడయ్యాడన్నమాట. అవునర్రా. అందుకే అబ్రహాము ఇస్సాకును కంటికి రెప్పలా చూసుకునేవాడు. తన ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించాడు. ఎప్పుడూ ఇస్సాకును వదిలి ఉండేవాడు కాదు. ఇస్సాకు పైన అబ్రహాము కురిపిస్తున్న అపారమైన ప్రేమను దేవుడు గమనించి అబ్రహామును పరీక్షించాలనుకున్నాడు. పరీక్షనా? ఏ పరీక్ష మాస్టారు? ఏం లేదమ్మా, అబ్రహాము తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో పరీక్షించాలనుకున్నాడు. అందుకని దేవుడు అబ్రహామును పిలిచి, నీ కుమారుడు ఇస్సాకుతో మోరియా ప్రాంతానికి వెళ్ళు. అక్కడ నేను చూపించిన కొండపైకి వెళ్ళి నీ కుమారుని నాకు దహనబలిగా అర్పించు అని చెబుతాడు. అయ్యయ్యో, అంటే అబ్రహము ఇస్సాకును బలి ఇవ్వాలా? దాని అర్థం అదే కదా. అయినా అబ్రహాము ఏమాత్రం సంకోచించలేదు. దేవుణ్ణి ఏమీ ప్రశ్నించలేదు. తన ఒక్కగానొక్క కుమారుని కాపాడమని అర్థించలేదు. అంటే ఇస్సాకును బలివ్వడానికే సిద్ధపడ్డాడా? అవును. అందుకే అబ్రహాము తెల్లవారక ముందే లేచి గాడిదపై కట్టెల మోపు కట్టి 2 సేవకులను వెంటబెట్టుకుని దేవుడు చెప్పిన చోటుకు ఇస్సాకుతో బయలుదేరాడు. అక్కడికి చేరుకోగానే పనివారిని గాడిదను క్రిందనే ఉంచి కట్టెల మోపును ఇస్సాకు భుజములపై పెట్టి తను నిప్పును కత్తిని పట్టుకుని కొండమీదికి ఇస్సాకుతో బయలుదేరాడు. అప్పుడు కట్టెలు, కత్తి, నిప్పు ఉన్నాయి కాని దహనబలికి కావలసిన గొర్రెపిల్ల ఏది అని ఇస్సాకు తండ్రిని అడిగాడు. అందుకు అబ్రహాము, అన్నీ దేవుడే చూసుకుంటాడులే బాబూ అని బదులిచ్చాడు. అయ్యయ్యో, అబ్రహాము ఇస్సాకును నిజంగా చంపేస్తాడా? ఏమో, మాస్టర్ చెప్తున్నారు కదా, చెప్పేది విను. ఇప్పుడు కాసేపు విరామం తీసుకుందామర్రా. అలాగే